హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా గార్డెన్ కొంతవరకు సర్దాను. చూడండి, లైన్గా పెట్టాను అనమాట. కొన్ని మాత్రం, అన్నీ కాదు. అన్నీ సర్దాలంటే చాలా టైం పడుతుందండి. అయితే మీకు కొంత ఇన్ఫర్మేషన్ అది ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, అందుకు వీడియోతో ముందుకు వచ్చాను. ఏంటి అంటే, ఇప్పటి రోజుల్లో అయితే చాలా వరకు పిల్లల మీద కంప్లైంట్స్ వింటున్నాం కదా. పిల్లలు మాట వినట్లేదు, పిల్లలు చెప్పింది చేయట్లేదు, తిరగబడుతున్నారు అని చెప్పేసి వింటున్నాం. ఇలాంటి కంప్లైంట్స్ పేరెంట్స్ నుంచి తలల పగలగొట్టుకునేలాగా వాళ్ళు ఫీల్ అవ్వటం, ఇవన్నీ చూస్తున్నాం అన్నమాట. పిల్లల్ని మనము ప్రతిసారి కూడా కనిపెట్టుకుంటూ ఉండాలండి. అంటే మన ప్రవర్తన ఫస్ట్ మనము సర్చ్ చేసుకుంటూ మనం ఏ విధంగా నడుస్తున్నాము అన్నటువంటి విషయాన్ని గ్రహించాలి ముందు. ఎందుకు అంటే ఫస్ట్ టీచర్ వచ్చేసి పేరెంట్సే. మొట్టమొదటి ఉపాధ్యాయులు పిల్లలకి పేరెంట్సే. గురువు అని పరిచయం చేసేది పేరెంట్సే. కాబట్టి మరి ఆ మొట్టమొదటి గురువు ఎలాగ ఉండాలి? మాదిరికరంగా ఉండాలన్నమాట. ఆ మాదిరి అనేది లేకపోవటం వలన సరైనటువంటి క్రమము నేర్పించలేకపోతున్నాం మన పిల్లలకి. ఆ యొక్క చక్కనైన క్రమం, కొంతమంది లేడీస్ని చూస్తూ ఉంటాం అన్నమాట. తల్లులే కిట్టి పార్టీలు అని చెప్పేసి, లేకపోతే లేట్ నైట్ పార్టీలు అని చెప్పేసి ఊరి మీద పడి తిరుగుతూ ఉంటే, ఇంట్లో పిల్లల్ని, భర్తని, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని విడిచిపెట్టి తిరుగుతూ ఉంటే పిల్లలు ఎందుకండి వెళ్ళరు? మనలో నుండి వచ్చినటువంటి వాళ్ళే కదా. మనం ఎలాగైతే తిరుగుతూ ఉంటామో, మా మమ్మీ తిరుగుతుంటే తప్పులేదు, నేను తిరిగితే తప్పు ఏంటని వాళ్ళు అలవాటు చేసుకుంటారు. అంటే అందరూ అని నేను చెప్పను, కొంతమంది ఈ మధ్య ఎక్కువగా అవి నేను వింటున్నాను. కొన్ని పిక్చర్స్ షేర్ చేస్తుంటే చూస్తున్నాను అనమాట. నేను అది తప్పు అన్ను. ఎవరు స్థితిని బట్టి, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. తిరగండి, వద్దన్ను. కానీ మిమ్మల్ని బట్టి మీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో జాగ్రత్త పడండి. ఇప్పుడు మనం ఇలాగున్నాము, రేపొద్దున వాళ్ళ దారి తప్పేటప్పుడు బాధపడేది కూడా మనమే. అందుకు తలలు బాదుకుంటారన్నమాట, మా పిల్లలు తప్పిపోయారని. 15 ఏళ్ళకి అన్నీ తెలిసిపోతున్నాయి అని అంటే పిల్లలకి కారణం ఎవరు? మనమే కదా, పేరెంట్స్మే. పేరెంట్స్ యొక్క స్థితి పిల్లల ముందు మనం విరగబడేటువంటి విరగబాటు కానీ, ఇంట్లో జరిగినటువంటి పరిస్థితులు, కొన్ని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి వ్యతిరేకమైనటువంటి మాటలు కానీ, ఇలాంటివన్నీ కూడా చూసి, ఒకటి భార్య మీద భర్త ఎక్కువగా అరవటం కానీ, ఎక్కువగా తిట్టడం కానీ, ఇలాంటివి ఏవైనా పిల్లలు చూస్తే ఎవరైతే విరుచుకుపడుతున్నారో వాళ్ళ మీద అసహ్యతను పెంచుకుంటారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నమాట. తల్లిగాని అలా ప్రవర్తించింది అనుకోండి, తండ్రికి దగ్గర అవుతారు, తల్లిని ఆశ్రయించుకుంటారు. మనము చాలా జాగ్రత్తగా పిల్లల ముందు ఉండాలన్నమాట. ఇంకొకటి, పిల్లల్ని ఎప్పుడు కూడా విపరీతమైనటువంటి దుర్భాషలతో తిట్టకూడదు. అలాగని పూర్తిగా ఏమీ అనకుండా ఉండండి అని కూడా నేను అన్ను. వాళ్ళు సత్ప్రవర్తన అనేది ఫస్ట్ నుంచి మీరు చక్కగా నడిపించినట్లయితే మీ నోటి వెంబడి ఒక మాట కూడా రాదు. ఇది నా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వాళ్ళు చక్కగా అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లోనూ మీకు కష్టం కలిగించకుండా, వాళ్ళ ప్రవర్తన విషయంలో మీకు టెన్షన్ కలిగించకుండా గట్రా ఉండేటప్పుడు ఏ మాటలు కూడా విసరలేము, ఏ మాటలు కూడా అనలేము, ఒంటి మీద చేయి కూడా చేసుకోలేము పిల్లలకి. ఎందుకు అని అంటే వాళ్ళ వలన మనకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు కాబట్టి. ఇది నా ఎక్స్పీరియన్స్ అన్నమాట.
ఎప్పుడు కూడా మనము ప్రేమించాలి. ఫస్ట్ టచ్ అనేది పేరెంట్స్ నుంచి పిల్లలకి బాగా అలవాటు చేయాలి. ఈరోజు బయట అట్రాక్షన్స్కి వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఎందుకు వెళ్తున్నారు? తల్లిదండ్రుల యొక్క ఆ ప్రేమ, ఆ టచ్ అనేది తగ్గిపోవడం వల్ల బయట టచ్లకి అలవాటు పడుతున్నారు. ఈ బయట టచ్లు అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిల కోసం, అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిల కోసం. ఈ విధంగా విపరీతమైనటువంటి ఈ హార్మోన్స్ వలన, ఈ ప్రాబ్లం వలన వీళ్ళు అలవాటు పడిపోతూ ఉంటారనమాట. బయట ప్రేమల్ని కోరుకుంటారు. ఇంట్లో ఏది తక్కువైందో దాన్ని బయట కోరుకుంటారు. ఆ పరిస్థితుల గుండా వెళ్ళడానికి కారణం ఎవరు? మనమే. కాబట్టి ఎప్పుడు కూడా మన టచ్ అంటే మన పిల్లలు ముద్దుకి ఎంతవరకు చూస్తారండి? చిన్న పిల్లలు బుడుబుడు అడుగులేస్తూ చిన్న చిన్న మాటలు పలుకుతునేటప్పుడు అది చాలా మనకి ఆహ్లాదకరంగాను, ఎంతో సంతృప్తికరంగాను, చూడముచ్చటగాను ఉంటుంది. కాబట్టి దగ్గర తీసుకుంటారు. ఒక సెకండ్ స్టాండర్డ్ దాటిన తర్వాత, ఒక 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ అయిన తర్వాత పిల్లలకి తల్లిదండ్రుల మధ్య గ్యాప్ పెరిగిపోతుంది అనమాట. వాళ్ళు అవుట్ ఆఫ్ స్నేహితుల కోసం పరుగులు తీయడము, అవుట్ ఆఫ్ ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో నేను చూసినటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలు ఏంటి ఇలా ఉన్నారు అనిపిస్తుంది అనమాట. అంటే మరీ చిన్నవాళ్ళు కాదు, 8th స్టాండర్డ్కి వచ్చేసరికి వాళ్ళు విపరీతమైనటువంటి ధోరణిలో ఉన్నారు. అయ్యో పాపం వీళ్ళు ఎందుకు ఇలా అయిపోయారు అని ఆలోచన చేస్తూ ఉంటే పరిస్థితులను మనము కంపారిజన్ చేసుకోవాలి. ఏంటి అంటే మన పిల్లలు ఎలా ఉన్నారు, బయట వాళ్ళు ఇలాగ ఉండేటప్పుడు మన పిల్లలు ఎలాగ ఉన్నారు, మన పిల్లలు సక్రమైనటువంటి మార్గంలో ఉండేటప్పుడు వీళ్ళు ఇలా అవ్వటానికి కారణం ఏంటి? మన పెంపకము లోపమా లేకపోతే పరిసరాల ప్రభావమా? ఇవి మనం గమనించాలి. ఆ తేడాని, వ్యత్యాసాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట. నాకైతే అనిపిస్తుంది ఇంటిలోని లోపం అని చెప్పేసి. ఈరోజు పిల్లలు పక్కదారి తప్పి తిరిగారు, పక్కదారి పట్టేశారు, లేదనంటే ప్రేమల్లో పడ్డారు, వ్యసనాలకి బానిసలయ్యారు, అలాంటివన్నీ వింటూ ఉంటే అది తల్లిదండ్రుల లోపమే. 100% తల్లిదండ్రుల లోపమే. నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఈ రోజుకి కొంతమందికి 18 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా కొన్ని విషయాలు తెలియవు. ఎందుకు? ఇంటి మాటున తల్లిదండ్రులు చాటున పెరుగుతారు కాబట్టి తెలీదు. వాళ్ళకి ఎప్పటికైనా తెలుసుకుంటారా లేదని భయం అయితే ఉంటుంది. కానీ అవుట్ సైడ్కి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతాయి. కొంత వయసు వచ్చినప్పుడు, తెలుసుకోవాల్సిన స్టేజ్ వచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ ఈ లోపల మనం రక్షించుకోవాల్సింది మన పిల్లల్ని మనమే. నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. అది లాస్ట్ ఇయర్ వరకు నాకైతే అలాగే ఉండేది. ఎందుకంటే ఏం తెలుస్తుందా లేదా అనేటువంటి వీళ్ళు భయపెట్టేసేవాళ్ళు. ఇంటికి వచ్చేటప్పుడు మా అబ్బాయిని చూసి, వీడికి ఏం తెలియకుండా పెంచావు, చేపట్టుకొని అలా ఇప్పటి వరకు నడిపిస్తూనే ఉన్నావు, ముద్దావతారాలు చేసేసావు అని చెప్పి అనేవాళ్ళు. వాడేంటో మొద్దు అని అంటే ఏంటది మన జ్ఞానం లేదు అని అనుకుంటున్నారు. అంటే జ్ఞానం లేదంటే జ్ఞానం ఉంది, అవుట్ ఆఫ్ ఏం తెలీదు అలా పెంచావు అని చెప్పేసి ఈవెన్ మా పేరెంట్స్ కానీ అనేవాళ్ళు అనమాట. నా మొహం చూసి చిన్నగా నవ్వేవాడు. ఎందుకు? నాకెందుకమ్మా ఏం తెలీదు అన్నట్లు, నాకెందుకు జ్ఞానం లేదు అన్నట్లు. కానీ కొన్ని విషయాలు అయితే వాడికి ఒక లేడీస్ పరంగా కానీ ఇలాంటివి తెలియదు. మేము తెలిసేలా మేము పెంచలేదు, తెలిసేలాగా అసలు చేయలేదు. మామయ్య కూతుర్లకి రీసెంట్గానే మామయ్య కూతుర్లకి ఇద్దరికి 9th స్టాండర్డ్ వచ్చేసరికి ఫంక్షన్ చేసేసారు. నాకైతే నేను ఇంటర్కి వచ్చాను కానీ నాకు ఫంక్షన్ చేయలేదని అరిశాడు. అంటే అరవటం అంటే అడుగుతున్నాడు, నాకెందుకు ఫంక్షన్ చేయరని. అంటే చూసుకోండి వాడి లెవెల్ ఎక్కడుందో అదనమాట. అది ఒక తల్లిగా పిల్లోడు పెద్ద అయిన తర్వాత నేను అలాంటివి నేను చెప్పలేను. తండ్రిగా బాధ్యత తీసుకోవాలి. మగపిల్లలకి తండ్రి బాధ్యత తీసుకోవాలి. ఒక యుక్త వయస్సు వచ్చేసరికి కొన్ని విషయాలు తండ్రి నేర్పించాలి. మా హస్బెండ్ గారు ఒక చిన్నపిల్లోడు, ఇంకా ఆయన అబ్బాయికి ఏం చెప్తారు అంటే ఈయనకి తెలియదని నేను అన్నాను, కానీ చెప్పాలన్నటువంటి ఆలోచన ఆయనకు లేదు, ఇలా నేర్పించాలని. అది కూడా నేను ఆయనకి చెప్పుకోవాల్సి వచ్చింది. కొన్ని విషయాలు బాబుకి చెప్పండి అంటే నువ్వేం చేస్తున్నావు అని కూడా అనేవాళ్ళు.
అంటే నేనేం చేయడం కాదు, కొంత స్టేజ్ వరకు నేను ఇప్పుడు బాబుని దగ్గరికి తీసుకోవాలి, ఆ చిన్నప్పుడులాగా ముద్దు పెట్టాలి అని ఇలాంటి ఆశలు ఉంటాయి కదండి తల్లికి. కొంత స్టేజ్ వచ్చిన తర్వాత వాటిని మనం దూరం చేస్తాం, అంటే దూరంగా ఉంటాం. కొన్ని ప్రైవేట్ పార్ట్స్ తగలనివ్వమన్నమాట. కానీ దగ్గరికి తీసుకుంటాం, భుజం మీద ఆనించుకుంటాం కదా. అదే ఆడపిల్ల అనుకోండి, ఏ స్టేజ్లో ఉన్నా సరే మనం దగ్గరికి ఆలింగనం చేసుకుంటాం అనమాట. ఇలాంటివి కొంత స్టేజ్ వరకే మనం మగపిల్లల్ని ఆడవాళ్ళు అయితే దగ్గర తీసుకుంటారు, మగపిల్లలు అయితే తండ్రి. అయితే ఏదైనా సరే బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనేది మనలో ఆ డిఫరెంట్ అనేది మనకి తెలుసు, వాళ్ళకి కూడా తెలిసేలా ఉండాలి. అంటే మనం ఆ విధంగా ప్రవర్తించాలి. గుడ్ టచ్ ఇది, బ్యాడ్ టచ్ ఇది అని చెప్పాలి. అందుకే ఈరోజు అంటే నేను విన్నటువంటి పరిస్థితులను బట్టి పిల్లల కోసం ప్రార్థన చేయండి అన్నటువంటి విషయము, మా పిల్లోడు ఇలాగా అని చెప్పి ఒక సిస్టర్ గారు మాట్లాడుతుంటే నేను బాధ అనిపించింది. మొట్టమొదటి లోపం మీలో ఉంది అని చెప్పాను అనమాట. లోపాన్ని ముందు మీరు సరిచేసుకొని ప్రేమించండి, మీ యొక్క నడవడికను మార్చండి, మీకోసం ప్రార్థన చేస్తాను, అప్పుడు పిల్లలు ఆ వారంతటి వారే మారుతారు అన్నాను. కానీ మారే వయసు దాటిపోయిందండి. 30 ఏళ్ళ పిల్లోడు మారమంటే ఎలా మారుతాడండి? ఇప్పుడు చిన్న సమయంలోనే మనము అలవాటు చేయాలి. భక్తిని మాత్రమే అలవాటు చేసి భయాన్ని విడిచిపెట్టేలా చేస్తున్నామేమో. రెండూ ఉండాలి, భక్తి ఉండాలి, భయము ఉండాలి. భక్తి ఉంటే సరిపోదు. భక్తి కేవలము జస్ట్ బయటికి అపీరెన్స్ కోసమే ఉపయోగపడుతుంది, అది నలుగురు చూడడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. దేవుని భయం అనేది అలవాటు చేయాలి. ఆ భయం కానీ ఉంటే వారు సెల్ఫ్గా కూడా, అంటే మనం లేకపోయినా వారు అంతటా వారు దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఇలాంటి పరిస్థితులకు పనిష్మెంట్ చేస్తాడు, మనం చాలా భయంగా ఉండాలి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, నేను ఆయన మందిరమై ఉన్నాను కాబట్టి నేను పరిశుద్ధంగా ఉండాలి అన్నటువంటి ఆ భయాన్ని కలిగించినట్లయితే, ఆ భయాన్ని పరిచయం చేసినట్లయితే వాళ్ళు దారి తప్పరు. నిజంగా ఈ పరిస్థితి ధైర్యంగా నేను చెప్తున్నాను. ఎందుకు అని అంటే ఇది నా కుటుంబ పరిస్థితి కాబట్టి, నా కుటుంబము నా పిల్లోడిని నేను ఎలా పెంచుకున్నాను అనేటువంటి విషయం పట్ల అది నేర్చుకున్నాను. కొన్ని విషయాలు పిల్లల నుంచి మనం నేర్చుకోండి. వాళ్ళకి గొడవలు పెట్టద్దు, అంటే కేకలు వేయొద్దు. ఒకసారి ఏదో సందర్భం వచ్చినప్పుడు, ఇప్పుడు కాదు, ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటా, 10 ఏళ్ల క్రితమే, 5th 6th స్టాండర్డ్లో, 4th స్టాండర్డ్ అనుకుంటా, 10 ఏళ్ల క్రితం కదా. మాట్లాడుతుండేటప్పుడు ఏదో పిచ్చి పని చేశాడు. అంటే అప్పుడు నేర్పిస్తున్నాం కదండి, చిన్న వయసు కదండి పాపం, నేర్పిస్తూ ఉంటే ఆ క్రమంలో కొన్ని పద్ధతులు బయటికి వెళ్ళి నేర్చుకున్నట్టు, రెంటెడ్ హౌస్లో ఉండేటప్పుడు ఆ లొకాలిటీలో ఉండే పిల్లల దగ్గర నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, నా కళ్ళు కప్పి, నేను బయటకు వదలను. తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితుల్లో కొన్ని పద్ధతులు నేర్చుకొని వచ్చేటప్పుడు నేను కోప్పడేదాన్ని, అది కాదు ఇలా అని చెప్పి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒకసారి ఏదో మాటల మీద ఏదో మాటని బయటికి అనేసాడనమాట. అనేసాడంటే ఆవిడకి తెలియదు, చిన్నపిల్లోడు, అందరూ అంటున్నారు కదా అనొచ్చు కదా అని చెప్పి అనేసాక నేను కోప్పడ్డాను. ఎందుకు నన్ను అలాంటి మాట మాట్లాడుతున్నావు, ఎక్కడ నేర్చుకున్నావని. మరి వాళ్ళు అంటున్నారు కదమ్మా, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏం అనలేదు, నువ్వు నాకెందుకు కోప్పడుతున్నావు అని అన్నాడు. ఇప్పుడు చూసారా, పిల్లలు చెడ్డ మాటలు ఆడుతున్నారంటే కారణం ఎవరండి? తల్లిదండ్రులే. అప్పుడు నాకు ఒకటి అర్థమైంది, పిల్లలు ఏదైనా వెళ్ళకూడని పరిస్థితుల్లో వెళ్ళేటప్పుడు మనము వాళ్ళని గద్దించాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి, వినకపోతే 2 దెబ్బలు వేయండి. అలాగని చెప్పేసి ఒక ఉక్రోషంతో వాళ్ళని చంపేయాలని కక్షతో చేయకండి, వారికి బుద్ధి రావాలనేటువంటి భయంతోనూ భక్తితోనూ చేయండి. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇంకొక విషయాన్ని నేను నేర్చుకున్నాను వాడి నుంచే. ఒక విషయాన్ని ఒకసారి చెప్పాను, వాడేంటంటే ఇప్పుడు కూడా విన్నట్లే వింటాడు. అంటే అలాగే అమ్మ అని సమాధానం రాదనమాట. నాకు అది చేసేంత వరకు కూడా చెప్పడం అలవాటు ఇప్పటికీ కూడా. అప్పుడు చెప్తా, ఏంటంటున్నాను, నాన్న అయిందా అని అంటూ ఉంటాను అనమాట. వాడి దగ్గర నుంచి రిప్లై వచ్చినంత వరకు చెప్తూనే ఉంటాను. వాడేమంటాడు,
ఎందుకమ్మా 10 సార్లు చెప్తావు, నాకేమేం చెవుడా, నాకు అర్థమైంది కదమ్మా, వస్తాను కదమ్మా, నేను మౌనంగా ఉన్నానంటే అర్థం చేసుకోవాలి కదమ్మా అని చెప్పి అన్నాడు అనమాట. ఎదురు సమాధానం చెప్తున్నావు, అడిగిన దానికి చెప్పకుండా అని చెప్పి గట్టిగా అరిసేసరికి, ఇప్పుడు కాదులేండి ఆ టైంలోనే చెప్తున్నాను, గట్టిగా అరిసేసరికి, అమ్మ గట్టిగా అరిస్తే నోరు నొప్పి పెడుతుంది, మెల్లగా చెప్పొచ్చు కదా, నేను అర్థం చేసుకుంటాను అన్న ఒక్క మాట అన్నాడండి. నాకైతే దేవుడు చాలా విషయాలు ఆ రోజు నేర్పించాడు. కరెక్టే కదా, చెప్పాల్సిన పద్ధతిలో నెమ్మదిగా చెప్తే వింటాడు కదా, అర్థం చేసుకుంటాడు కదా, ఎందుకు నేను అరిశాను అనిపించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాడికి ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉంది, వాడు అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం వాడికి ఉంది కాబట్టి నేను అరవనవసరం లేదు, అర్థమయ్యేలాగా చెప్పాలి. వాడనే కాదు, పిల్లలకి ఎవరికైనా సరే అర్థమయ్యేలాగా విపులీకరించి చెప్పినట్లయితే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అరిస్తే మొండి తేరిపోతారు, అంటే ఒక చెవిటోళ్ళలాగా అయిపోతారు, ఇంకా విన్నట్లే ఉంటారు అని నేను ఆ యొక్క విషయాన్ని మా అబ్బాయి నుంచి నేర్చుకున్నాను. ఎప్పటికీ కూడా ఏదైనా విషయము చెప్పినప్పుడు నెమ్మదిగా చెప్తాను, అది కాదు నాన్న ఇలా చేయండి అంతే, వింటాడనమాట. ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు. ఏదైనా చిన్న మిస్టేక్ కనిపించింది అంటే చేయడు, మ్యాక్సిమం వాడు మొహం చూస్తే తెలిసిపోద్దాడు తప్పు చేశాడో లేదనేది. అంటే పిల్లలు యథార్థంగా ఉండేటప్పుడు వాళ్ళ ఫేస్ రీడింగ్స్, ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు వాళ్ళ ఫేస్ రీడింగ్స్ తెలిసిపోతాయి. అబద్ధం ఆడలండి, ఒకవేళ ఏదైనా అసత్యంగా రేరు చెప్పాడు అనుకోండి, ఫేస్ తెలిసిపోద్ది, వెంటనే కనిపెట్టేస్తా, నాన్న నువ్వు చెప్తుంది కరెక్ట్ కాదు, నిజం చెప్పేసే అని అంటాను. అప్పుడు చెప్తాడనమాట సో అండ్ సో అని. అంటే పిల్లల్ని ఎంత దగ్గరగా మనము హత్తుకొని ఆనుకొని వాళ్ళు నా పేరెంట్స్ అనేటువంటి నమ్మకంతో ప్రతి విషయాన్ని ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లు షేర్ చేస్తూ మీతో కలివిడిగా మెలుగుతారో అప్పుడు మీరు వారిని మీ హస్తాల్లో ఉంచుకున్నట్లే. మీరు ఎలా చెప్తే అలా వింటారండి. వాళ్ళ సున్నితమైనటువంటి మనస్తత్వాలు వాళ్ళని కొడితేనో తిడితేనో రాదు. కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఈ దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి, పిల్లలు దారులు తప్పిపోతున్నారు. పరిస్థితుల్లో పేరెంట్స్ చాలా దుఃఖకరంగాను వేదనకరంగాను మారిపోతున్నారు. కాబట్టి మన ముందుగా పేరెంట్స్గా మనం ఎలా ఉండాలి, ఈవెన్ లేడీస్ ఉమెన్స్ వచ్చేసి గర్ల్స్ని పెంచేటప్పుడు కూడా ముందు వస్త్రధారణ అనేది పేరెంట్స్గా ముందు మనం సరి చేసుకోవాలి. మనం ఒంటి నిండా కప్పుకుంటే పిల్లలకి అదే అలవాటు చేస్తూ ముందుకు నడిపిస్తే వాళ్ళు అదే అలవాటు చేసుకుంటారు. మనమే ఒంటి మీద సగం వేసుకొని సగం విప్పుకొని తిరిగితే అసహ్యంగా ఉంటుంది. నా తల్లి వేసుకుంటే తప్పు లేదు, నేను వేసుకుంటే తప్పు ఏంటి అని వాళ్ళు అలా అవుతారు. రేపు పొద్దున్న ఏడ్చేది మనమే. ఎందుకంటే లోకల్లో మన బయట చూస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కదా. అది జరిగింది ఇది జరిగింది అని చెప్పేసి ఏవేవో న్యూస్లు వస్తున్నాయి. నిన్న కూడా బస్సులో ఏదో జరిగిందని వచ్చింది కదా. అంటే ఆమె వస్త్రాలంకరణకి నేను తప్పు పట్టనండి, నాకు తెలీదు, నేను చూడలేదు కూడా. అంటే చెప్తున్నాను మాటకి, మనుష్యులు బయట మగవాళ్ళు ఎలా ఉన్నారు అన్నటువంటి విషయానికి చెప్తున్నాను అనమాట. లేడీస్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ ఇంట్లో ప్రశాంతంగా ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎందుకంటే బరి తెగించి తిరుగుతున్న మగవాళ్ళు ఉన్నారు, మృగాలుగా మారిపోతున్నారనమాట. మానవత్వాన్ని కూడా మరిచిపోయి విలువల్ని మంట కలిపేసి అలా మారిపోతున్నారు. తండ్రినే నమ్మలేకపోతున్నాం. కాబట్టి ఇటు లేడీస్ జాగ్రత్తగా ఉండాలి, అటు పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి. ముఖ్యంగా మన మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళ పెంపకము, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు ఎలాంటి పరిస్థితులు కూడా నడుస్తున్నారు, ఇది చక్కగా గమనిస్తూ ముందుకు నడిపించండి, నడవండి. భర్త బయట కష్టపడుతూ ఉంటాడు. భర్త పెంచడం వరకు అంటే డబ్బులు తీసుకొచ్చి ఇస్తారే తప్పించి దినమంతా ఏం జరుగుతుందో వాళ్ళు చూడలేరు కదండి. ఎక్కువ బాధ్యత తల్లికే ఉంటుంది, ఈవెన్ ఎంప్లాయీస్ అయితే. మరి ఇద్దరు కూడా బయటకు వెళ్ళి కష్టపడేటువంటి పిల్లల్లోనే ఎక్కువ మార్పులు చూస్తున్నాము. అలాగని అందరూ అలా ఉండరండి. ఎక్కువ కష్టాల్లో బ్రతికినటువంటి వారి పిల్లలు చక్కగా బ్రతుకుతారు. వారి మార్గం అంతా చక్కగా ఉంటుంది, ఎందుకంటే కష్టాన్ని వారు చూస్తుంటారు కాబట్టి. కొంతమంది ఉంటారు చిన్నప్పటి నుంచే చదువు సంధ్య లేకుండా వీధిని పడి వదిలేస్తారు. అలాంటి వాళ్ళు మాత్రం మృగాల్లా మారిపోతున్నారు.
కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మన పిల్లల భవిష్యత్తు, మన పిల్లల ప్రవర్తన అనేది సమాజం మీద ఆధారపడి ఉంటుంది. సమాజం పైన ప్రభావం చూపిస్తుంది అన్నమాట. సమాజం మీద ప్రభావం చూపించి చెడ్డ ఫలాన్ని మీరు పెంచి సమాజంలోకి వదిలేస్తున్నారేమో, అది ముందు చూసుకోండి. ఆ చెడ్డ విత్తనం అనేది అయితే ఒకటండి, ఒక విషయాన్ని మాత్రం నేను ఖండించాలి. ఏంటంటే టాపిక్ మధ్యలో చేంజ్ చేశాను అనుకోవద్దు, ఈ విషయం ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చెడ్డవాళ్ళని చేసింది, మంచివాళ్ళని చేసింది దేవుడే అని దేవుడి మీద నిందలేస్తున్నామండి. తప్పు కాదు. ఇప్పుడు ఒక ఫలం ఉంది, ఇప్పుడు ఇది చూడండి, ఈ ఫలం ఉంది, ఇది ఎంత చక్కగా చూడముచ్చటగా ఉంది కదా. దీంట్లో నుంచి విత్తనాలు కొన్ని తీసి నేను వేస్తాను. అందులో కొన్ని విత్తనాలు ఎలా వస్తాయి, ఫలించిన తర్వాత, ఇలా ఫలాలు వచ్చిన తర్వాత కొన్ని సొట్టగాను, గుడ్డిగాను, పెద్దవిగాను, చిన్నవిగాను ఇలా వస్తాయి. కానీ విత్తనం లోపము విత్తనందా, మొక్కదా, వేసినటువంటి ప్లేస్దా? గమనించండి. మనము ఏ ప్లాంట్కైనా సరే దీనికి చక్కగా పోషకాలు అందాయి కాబట్టి ఇది కొంత చక్కగా వచ్చింది. దీనికి ఇంకా అందలేదు కాబట్టి ఇలా ఉంది. దీనికి పూర్తిగా అందలేదు కాబట్టి ఇది ఇంకా రాలిపోవడానికి సిద్ధంగా ఉంది. విత్తనం ఏంటండి, ఒకటే కదా. అలాగే దేవుడు ఆది అందంట, మేము చదువుకున్నది, నేర్చుకున్నది ఆది అండి. దేవుడు మనిషిని తన స్వరూపంలో తన పోలిక చొప్పున నిర్మించారు, అంటే సృజించారు. అలా దేవుని పోలికలో సృజించినటువంటి వ్యక్తి చెడబడాలి అవుతాడండి. మనుషులందరూ సమానమే కదా, మనుషులందరూ ఒకటే రక్తం కదా, మనుషులందరూ కూడా మనిషి జాతే కదా. జాతులు, మతాలు, కులాలు మన పరిస్థితులను బట్టో, ప్రాంతాలను బట్టో, మనం ఎంచుకునేటువంటి పొట్ట పోషణను బట్టో ఏర్పాటు చేసుకున్నవి. ఇది ఎవరు దేవుడు నిర్మించలేదు. నిర్మించిన స్టార్టింగ్లో చెప్పలేదు అలాగా. ప్రాంతాలకి విడిపోయినటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి ప్రదేశాల్లో వారి పొట్ట పోషణ కొరకు ఏర్పరచుకున్న వారి యొక్క దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వారు అనేకమైనటువంటి కుల వృత్తులుగా, అంటే వృత్తులను ఎంచుకోవడం వల్ల వాళ్ళ కులాల క్రింద, కేటగిరీల కింద మనమే చేసేసాం. దేవుడు సృజించింది మనిషిని ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా చేసింది మంచిదే. మనిషి తన స్వార్థం కోసము తన మార్గాన్ని చెరుపుకున్నాడు. చెడ్డవారు గాను మంచివారు గాను చెరుపుకున్నది ఎవరు? ఇప్పుడు మనిషే కదా. దేవుడేమైనా చెరిపేస్తాడని పెట్టారా? లేదే. దేవుడేమైనా చెడ్డ మంచి రెండిని సృజించారా అక్కడ? ఇద్దరిని లేదే. ఒకే మనిషిని సృజించారు. వారిలో నుండి సహకారిని ఇచ్చారు. వారిలో నుండే గర్భఫలాలు వచ్చాయి బయటికి. ఈరోజు భూమి అంతటా వ్యాపించినటువంటి ఆ ఫలాలే మనము. అది గ్రహించకుండా దేవుడి మీద నిందలేసేస్తారు. దేవుడు వాళ్ళని చేశారు, వీళ్ళని చేశారని చెప్పేసి వాళ్ళని వీళ్ళని చేశారు, కానీ ఆయన స్వరూపంలోనే చేశారు. చెరుపుకునేది ఎవరు? మనిషి. నిందలు వేయటం మానేయండి. ముందు దేవుడి మీద నిందలు వేయకూడదు, తప్పు కదా. ఎందుకు? మనకి ఆయన అన్యాయం చేయలేదు. ఆయన ఎప్పటికీ అన్యాయస్తుడు కాదు. ఆయనకున్న సమస్తాన్ని మన కోసం దారిపోసారనమాట. ఆయనకున్న సమస్తాన్ని మన కోసం ఇచ్చేశారు, వదిలేశారు. ఎందుకు? ఉదాహరణకి ఈ యొక్క ఎగ్జాంపుల్ ఒకసారి నేను విన్నాను, నాకు కొంత అవగాహన వచ్చిన తర్వాత అర్థమైంది అనుకోండి. ఎప్పుడో నా చిన్న సమయంలో విన్నాను మా స్కూల్లో. నా చిన్న సమయం అంటే కాదు, కానీ కొంత వయసు వచ్చిన తర్వాత విన్నాను. అప్పటికి నేను రక్షణలో లేనండి. ఆ టైంలో ఒక్కగానొక్క కొడుకంట, నిన్ను మిగతా వాళ్ళందరిని రక్షించడానికి పంపిస్తున్నాను, వెళ్తావా అని అంటే, వెళ్తాను నాన్న, నువ్వేం చెప్తాడే అని చెప్పి ఆ కొడుకుని ఇచ్చేశాడు. కానీ ఆ తండ్రికి తెలుసు ఆ కుమారుడిని చంపేస్తారని. ఆ కుమారుడు ఆ పోరాటంలో చచ్చిపోతాడని తెలుసు. అయినా కూడా వాళ్ళందరినీ రక్షించాలంటే నీవు చచ్చిపోవాలి, తప్పదని చెప్పేసి పంపించేస్తారు. కుమారుడు వెళ్ళనన్నాడా? వెళ్ళాడు. ప్రాణము ఇవ్వటానికి కూడా సిద్ధమైపోయాడు. తండ్రి చెప్పిన మాటే వేదం, అంతే. తండ్రి ఏదైతే చెప్పాడో ఆ మాటని వేదంగా తీసుకున్నాడు. ఆ మాటని పట్టుకొని వచ్చేసాడు. తండ్రి మాట, తండ్రి కోరిక నెరవేర్చబడాలని, ఆ ఆశ తీరాలని అలా వెళ్ళి అనేకులకు ఆయన ఏంటో తండ్రి గురించినటువంటి వివరణ వివరిస్తూ ఉండేటప్పుడు వాళ్ళని రక్షించేటువంటి క్రమంలో ఎవరినైతే రక్షించడానికి ఆయన
వెళ్ళాడో వాళ్ళే తిరగబడి ఆయన చంపేశారు. ఒక్కగానొక్క కుమారుడు చంపేస్తారు వాళ్ళు అని తెలుసు, కానీ ఆయన చచ్చిపోతేనే తప్ప వీళ్ళకి రక్షణ దొరకదు, అందుకు చంపేశారనమాట. అయితే వాళ్ళకి తెలియదు ఆ విషయం, ఆయన చంపితే మాకు రక్షణ అనేసి తెలియకుండానే చేసేసారు. కానీ తెలిసి ఆయన వెళ్ళారు, ఆయనే యేసుక్రీస్తు వారు. ఎంత గొప్ప ప్రేమ దేవుడికి చూడండి. ఆ ప్రేమే కదా ఈరోజు మనలో బ్రతికిస్తుంది, మనల్ని ఈ విధంగా మారుస్తుంది. ఏ గ్రంథాలు ఎవరిని నేను తప్పు పట్టను, ఏ గ్రంథాలైనా చదవండి. నేను చిన్నప్పుడు భగవద్గీత చదివాను, 12వ అధ్యాయం. అర్జున వాచ, దానిలో పోటీలకు వెళ్ళాను, ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చుకున్నాను. అప్పుడు చిన్నపిల్లలు 5వ తరగతిలో ఏముంటుందండి, మండల లెవెల్లో ఉండేది. సంతబొమ్మల మండలంలో పోటీలు జరిగాయి. చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళండి. అందులో నేను ఒకదాన్ని. గొక్క పట్టకుండా ప్రతి పద్యాన్ని గొక్క పట్టకుండా చెప్పేశాను. అంతే, నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. నా క్లాస్మేట్స్ అంటారు, అంటే టీనేజ్ ఏజ్కి వచ్చేసరికి కాలేజ్ స్టేజ్లో ఎవరు నాతో మాట్లాడేవాళ్ళు కదా అబ్బాయిలు. నేను ఎవరితో మాట్లాడలేండి మ్యాక్సిమమ్. అబ్బాయిలు ఎవరు కూడా నన్ను చూస్తే భయపడిపోయేవాళ్ళు, ఎందుకంటే ఈ పిల్ల కూడా వస్తుందని చెప్పి. చాలా రౌడీ, ఎవరైనా నేను తేడా మాట్లాడితే చాలు పిల్లతో కిందేసి కొడేసేదాన్ని. చాలా రౌడీ అంటే రౌడీ. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరైనా కనిపిస్తే మా క్లాస్మేటే కదా ఇప్పుడు మాట్లాడతాను. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారని అంటే ఏమనంటే, అప్పుడు మరి మీరు మాట్లాడొచ్చు కదా అని అంటే వాళ్ళు అంటున్నటువంటి మాటలు ఈ వీడియో చూస్తూ ఉంటారేమో, మీరందరూ నవ్వుకుంటారేమో నేను అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ అప్పుడు మాట్లాడితే నువ్వు కొట్టేస్తావని భయం అని చెప్పేసి చెప్పారనమాట. నేను అలా కొట్టనండి, ఊరకు నేను ఎందుకంటే కొడతాం, వెధవేషాలు వేస్తే కదా కొడతాం. ఏదేమైనా అందరికీ అలా కొట్టను కదా. అప్పుడంటే చిన్న టైం అండి, ఇప్పుడు కూడా కొట్టేస్తానా. ఆ చిన్న టైము, ఆ పొగరు, అంతే అలా ఉండేదాన్ని, ఆ ర్యాష్గానే ఉండేదాన్ని. నేను ఇప్పుడు అలా లేనండి. మొత్తం నేను నన్ను చూస్తే నీవేవే నన్ను అడుగుతున్నారు మీరు, అంటే చూడకుండానే ఫోన్లో మాట్లాడినప్పటికీ అలా అడుగుతున్నారు. నన్ను చూస్తే ఇంకా మీరు అడుగుతారు, మీరైనా ఎలా మారిపోయారు అని. నేను అలా అయిపోయాను, మట్టి ముద్దన అయిపోయాను అనమాట. అలాగని ఏం తెలియదని కాదు, కానీ తెలుసు. బట్ ఏంటంటే దేవుని ప్రేమ, అంతే. నన్ను దేవుని ప్రేమ అలా మార్చేసింది అదనమాట. ఎందుకంటే ఆ పరిస్థితి అంతే అండి. 6th స్టాండర్డ్లో ఎస్పీఎల్గా పోటీ చేశానంటే నేను ఏ లెవెల్లో ఉండేదాన్ని చూసుకోండి. 6th స్టాండర్డ్ చిన్న స్కర్ట్లు వేసుకొని పెద్ద 10th క్లాసు వాళ్ళతో పోటీకి నిల్చున్నాను అనమాట. నా పేరు క్లాస్కి వెళ్ళి చెప్పటం ఇప్పటికీ మా మామయ్యలు హేళన చేస్తారు. ఊరెళ్తే చేతులు కట్టుకొని నా ముందు నిలబడి చెప్తూ ఉంటారు, నా పేరు ఇది, మా నాన్నగారి పేరు ఇది, నేను ఏ క్లాస్ ఈ సెక్షన్ అని చెప్పి ఇప్పటికి చెప్తుంటారు. నాకు అవే గుర్తులేదు, కానీ అని చెప్తూ ఉంటే నవ్వు వస్తుంది అనమాట. నేనేనా అని అంటే నిల్చోవడం గుర్తుంది, కానీ అలా చెప్పడం ఏమైంది నాకు గుర్తులేదు. నా వెనక ఎంతమంది ఉండేవాళ్ళు అప్పుడు గ్యాంగ్, వాళ్ళు చెప్తూ ఉంటాం అనుకుంటాను అనమాట. నేను నిల్చున్నాను. 6th స్టాండర్డ్లో ఎస్పీఎల్ ఏంటంటే స్కూల్ పీపుల్ లీడర్. కనీసం నా ఆకారాన్నైనా, నా పర్సనాలిటీని నేను చూసి వాళ్ళు ఓట్లు వేయాలి కదా. పాపం అందరు కూడా అక్కడ ఒక కారణం ఉందండి. మా వాళ్ళందరూ చూడాలి వీడియో, మా ఫ్రెండ్స్ కానీ. ఏ ప్రతిజ్ఞ, నాది తెలుగు మీడియం అండి. ప్రతిజ్ఞ చెప్పాలన్నా తెల్లవారి ప్రేయర్కి పరిగెట్టి వెళ్ళిపోయే లైన్లో నిల్చుడిపోయేదాన్ని. నాకై పిలుస్తారని నాకు తెలుసు. ఎందుకనంటే ఎద్దుల్లాగా ఉన్నారు ఒక్కొక్కరు, ఎవ్వరూ రారు ముందుకి. వాళ్ళకి రాదా అంటే వచ్చు, స్టేజ్ ఫీల్ అనమాట. ఎవ్వరు ముందుకు రారు. పెద్ద వాళ్ళు గడ్డాలు మీసాలు వచ్చేసిన వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళందరూ అంటే అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో మేము ఉన్నాం కాబట్టి నాకు ఉన్న ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా మా మామయ్యలే, నాకంటే సీనియర్లు అనమాట. నేను 6th స్టాండర్డ్, వాళ్ళు 10th స్టాండర్డ్, అంతే. మేనమామలు, తాతయ్య పిల్లలు అనమాట. మ్యాక్సిమము ఒక 10 మంది మా మామయ్యలు ఉంటే ఒక 4-5 బయట వాళ్ళు ఉండేవాళ్ళు, అవుట్ ఆఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, అంతే. అలాంటి పొజిషన్లో మా మామయ్య ఒక అబ్బాయి అప్పటికి ఎస్పీఎల్ అనమాట. ఈ పోటీలు జరగకముందు ప్రతిజ్ఞ అని చెప్పేసి అందరు మొహాలు చూసుకునేవాళ్ళు. అందరు మొహాలు చూసుకున్నామంటే అందరు మొహాలు కాదు, అందరు నా మొహం చూసేవాళ్ళు, నన్నే పిలుస్తారని. నేనెప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్లేండి.
పిలిచేసరికి టక్కన వెళ్ళిపోయేదాన్ని, టకా 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 చెప్పేసేదాన్ని మొత్తం అన్ని. ఈవినింగ్ జనగణమని కూడా మందే. అది సిచ్యువేషన్. ఆ యొక్క లెవెల్, ఆ యొక్క యాక్టివ్ పరిస్థితి నాలో ఉండేది కాబట్టి నేను ఎస్పీఎల్గా నిలబడడానికి మా అక్కలు సపోర్ట్ చేశారన్నమాట. మెయిన్ నిల్చొని ఇవి అన్నీ చెప్తున్నావు, ఎవరు ప్రేయర్ చెప్పరు, ఏది చేయరు అని చెప్పేసి. స్పీచ్లు ఇవ్వాలన్నా నేనేనండి. ఆగస్ట్ 15th వస్తే ఇప్పుడు ఏ స్పీచ్లు లేవు, ఏ జెండా వందనం లేదు. కానీ జెండా వందనం అంటే రకరకాల పువ్వులు అన్నీ ఏరుకొని తెల్లవారుసరికి వెళ్ళిపోయి స్కూల్ అంతా డెకరేట్ చేసేసి, ముగ్గులు వేసేసి, లోపల ఫ్లవర్స్తో అలంకరించేసి, టీచర్స్కి అందరికీ గిఫ్ట్లు ఇచ్చేసి, అంటే గిఫ్ట్లు అంటే ఫ్రూట్స్, పువ్వులు అలాంటివి ఇచ్చేసి, చాలా ఆ వాతావరణ పరిస్థితులే వేరు. ఈరోజు ఆగస్ట్ 15th అంటే ఎవరి పిల్లలు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు నాకు తెలిసి. ఫ్లాగ్ హాయిస్టింగ్ అంటే ఎవరు వెళ్ళట్లేదు. అలా ఆ ఫ్లాగ్ హాయిస్టింగ్ కార్యక్రమానికి బిఫోర్గా జరిగిన గేమ్స్లో నాదే ప్రైజ్, కొట్టాల్సిందే ఏ గేమ్ అని. ఏ ఎస్ఐ రైటింగ్లో నాదే ప్రైజ్, కొట్టాల్సిందే ఏ ఎస్ఐ రైటింగ్ రాసినా సరే. అలాగే స్పీచ్ ఇవ్వాలంటే ఇక స్వాతంత్ర సమరయోధుల గురించి నా పేరు ఉండాల్సిందే. అయితే ఇలాంటి లక్షణాలు మా అబ్బాయికి వచ్చాయండి. వీడు ఏం చేస్తాడో, పార్టిసిపేట్ చేస్తాడో నాకు తెలియదు, కానీ వీడు ముందు ఇచ్చి వాడు పేరు. మా హస్బెండ్ గారు అనేవాళ్ళు, ఎందుకు ప్రతిదాన్ని నిలిచిపోతామని చెప్పాను అనేవాళ్ళు. నేనైతే అవి నావే అనేసి అంటాను. ఎందుకంటే నేను అలా ఉండేదాన్ని కదా. ముందు పేరు ఇచ్చేవాడు చిన్నప్పుడు అంతాని. నాన్న ఏడు చెప్పేస్తావారంటే ఏదో ఒకటి చెప్తాను నాన్న. నవ్వొచ్చుదా అంటే నన్ను నేను చూసుకునేదాన్ని వాడిలో. అలాగుండేది. మొత్తానికి వాడి దగ్గర కూడా చాలా సర్టిఫికేట్స్ ఉంటాయి పార్టిసిపేట్ చేసినట్టు, ఇవన్నీ ప్రైజులు కూడా వచ్చాయన్నమాట. ఈ డ్యాన్సులు అంటే ఆవిడ వేయలేండి, వాడికి అలవాట్లేదు. వేయమన్నా వాళ్ళు పిలిచేవాళ్ళం, అన్నింటికి నిల్చుంటాడు. డ్యాన్స్ దగ్గరికి ఎందుకు రావనంటే వెళ్ళడు, నాకు రాదనేసి అంటాడు. మా మమ్మీ కొట్టేస్తారని అంటాడు. అంటే కొట్టను, మా మమ్మీ వేయకూడదని చెప్తారని అంటాడు అనమాట. నేనైతే వాటికి ప్రోత్సహించనండి. మీరేమని ఇస్తానియండి, కానీ డ్యాన్సుల విషయంలో అయితే నేను ఆ వెకిలి వేషాలకి నేను ఇష్టపడను. ముందే చెప్పాను, నాన్న దేవునికి ఇష్టం లేని వాళ్ళకి చేయకని చెప్పి. చదువుకో, రాసుకో, ఏమైనా ఇలాంటి డిబేట్లకు వెళ్ళి పర్వాలేదు, కానీ స్టేజ్లకి డ్యాన్స్ వేస్తానంటే మాత్రం నేను ఊరుకోను. అందుకు వాడు అలాంటి విషయాలకు వెళ్ళేవాడు కాదు. మొత్తానికి ఇదన్నమాట పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా పై చేయి మందే ఉండేది. అందుకే అలా అంత ర్యాష్గా ఉండి నేను ఎలా మారిపోయానంటే, భగవద్గీత చదివని చెప్పాను కదా, చదివాను. కానీ అప్పుడు చదువుకున్నటువంటి ఆ రోజుల్లో గ్రంథాలు అయితే చదువుకున్నాను. మా తాతయ్య గారి దగ్గర నుంచి, మరి అన్య సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళే కదండి, మరి మా తాతయ్య గారు చదవనటువంటి గ్రంథం లేదు, అన్నీ చదువుతారు ఆయన. అన్ని విషయాలు షేర్ చేసేవారు. అన్నీ తాతలందరూ వచ్చి కూర్చుంటే అందరితోటి ఆ యొక్క పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని పంచిపెట్టేవాళ్ళు. ఆయన చుట్టూ అందరు కూర్చునేవాళ్ళు. ఈయన మధ్యలో మండపం మీద కూర్చొని బోధించేవాళ్ళు అనమాట. ఆ సమయంలో ఆయన పక్కనే కూర్చొని నేను వినేదాన్ని, పడుకుడిపోయేదాన్ని కూడా. అంటే చిన్నపిల్లని కదండి, అప్పుడు తెలియదు కదా. అయితే అలాంటి బోధల రోజు, వినే రోజు కూడా అప్పుడు నాకు తెలియదు. కానీ అంతరంగంలో మార్పు కలిగిందా అంటే కలగలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు నేను చూస్తున్నాను, ఆ రోజు నాకు తెలియదు. కానీ ఈరోజు ఆ బోధల్లో ఉండేటువంటి వారు కానీ వాటిలో ఆరితేరిపోయినటువంటి అంతరంగం ఎవరికైనా మారిందంటే మారలేదని చెప్తాను. మారదు. ఎందుకు అనంటే వాళ్ళ అంతరంగానికి, వాళ్ళు నేర్చుకుంటున్నటువంటి బోధలకి సంబంధమే ఉండదు. మనిషి ఎలాగూ బ్రతకాలి, ఎలాగూ జీవించాలి, ఎలాగూ జీవించి చూపించాలి, మనిషి జనముగా దేవుని దృష్టిలో అంగీకరింపబడాలి అని అంటే ఎలాగ నడవాలి అనేది కేవలము బైబిల్ మాత్రమే నేర్పించిందండి. మీరు నన్ను కొట్టండి, తిట్టండి, చంపేయండి, పర్వాలేదు. ఈ మాట అయితే నేను ధైర్యంగానే చెప్తున్నాను. మనిషి ప్రేమించండి, వారు ఏమన్నా సరే వాళ్ళని క్షమించండి. ఎలాగో తెలుసా, ఇంట్లోనైనా సరే ఎలాగో తెలుసా, ఒక పొత్తిళ్ళలో డెలివరీ అయిపోయిన వెంటనే ఒక పిల్లో పుట్టిన తర్వాత వారిని తీసుకొచ్చి మన చేతిలో పెడితే వాళ్ళని ఎలాగో సాకుతామో, ఎంత జాలిగా చూస్తామో, తల్లిపాలు లేనటువంటి బిడ్డని ఎంత మృదువుగా వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళని సాకుతామో, అలాగూ తప్పు చేసినటువంటి వారిని అలాగూ మనము క్షమించి మనస్ఫూర్తిగా సాకాలంట. అది నేర్పిద్ది బైబిల్.
కాబట్టి తప్పులు ఎత్తి చూపించడం కానీ తప్పులు ఈ మధ్య కొన్ని డిబేట్లు వింటున్నాను. కానీ ఓకే, ఆవిడ చేసింది తప్పే అవ్వచ్చు, ఆవిడ వెళ్తున్న మార్గం తప్పే అవ్వచ్చు, జనాలకి అదే దాన్ని ప్రోత్సాహకరంగా ఇలా ఉందని చెప్పటము తప్పే కావచ్చు, నేను కాదన్ను. ఎందుకంటే వాళ్ళ వల్లనే కొంతమంది ప్రజలు నష్టపోతారు. మీరు చెప్పడం మంచిదే, కానీ అదే పనిగా ప్రతిరోజు డిబేట్లు పెట్టుకుంటే ఏం వస్తుందండి? అనవసరం కదా. ఎందుకంటే వయసు మీరినటువంటి వారు, వయసు పైబడినటువంటి వారు కొంత మంచి విషయాలు మీలాంటి వాళ్ళు మాకు నేర్పిస్తే మేము నేర్చుకుంటాం. ఎవరితో చేసిన దాన్ని పదే దాన్ని డిబేట్లు పెట్టుకొని మాట్లాడడం మంచిది కాదని నా ఉద్దేశం. ఎందుకంటే మీరంటే మాకు చాలా గౌరవం. మీరని కాదు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే మేము చాలా గౌరవిస్తాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని మేము ఏదైనా చూస్తూ ఉంటాం అన్నమాట. ఈరోజు అది లేకుండా డిబేట్లు పెట్టుకుంటున్నారు. ఊరకనే ఖాళీ కూర్చొని ఏవో మాట్లాడుతూ అలా చేసింది, ఇలా చేసింది, అది ఉంది, ఇది ఉంది, ఎంతమంది ఉన్నారు. ఎందుకమ్మా, వద్దు. వారి వలన మీ యొక్క మీ మీద ఉండే గౌరవం తగ్గిపోద్దేమో అని అనిపిస్తుంది. వద్దు. బురదలో రాయేస్తే మన మీదే తుల్లుతుంది. కాబట్టి ప్రభావం మీ మీద పడవచ్చు. వద్దు. ఎందుకంటే వదిలేయండి. కానీ ఆవిడ చేస్తున్న వాటి ఇది తప్పు, ఇలా చేయకండి, ఇలా వెళ్ళకండి అని చెప్పేసి అయితే చెప్పండి సమాజానికి. నేను వద్దన్నా, సమాజానికి ఉపయోగపడినవే చెప్పండి. పదే ఆవిడ కోసమే ప్రత్యేకించి డిబేట్లు పెట్టకండి. ఎందుకు అనవసరంగా వీధిని పోయేది ఒంటి మీద తీసుకున్నట్లు ఉంటుంది అన్నమాట. ఇది అంటే మీరు పెద్దవారు, మీకు చెప్పే వయసు నాది కాదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే నాకు అనిపించింది నేను చెప్పేస్తున్నాను. మీకు తిట్టాలనిపిస్తే నన్ను తిట్టేయండి, నో ప్రాబ్లం. అందులో చాలామంది బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. అందరికీ కూడా అంటే మీరు వచ్చి కొద్దిగా చెప్తున్నారని నేను అన్ను ఆ డిబేట్లో పాల్గొంటున్నారు కాబట్టి నేను మీకు ఈ విషయాన్ని తెలియచెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఆవిడ చేసిన తప్పే అవ్వచ్చు, ఆవిడ వెళ్తున్న మార్గం తప్పే అవ్వచ్చు, అది ఇంకొక నలుగురికి పంచడం కూడా తప్పే. కానీ అది తప్పు, అలా వెళ్ళకండి అనేది ట్రూత్ ఏంటనేది బయటికి తీసుకొచ్చి ఆ విషయం పక్కన పెట్టండి. మళ్ళీ ఆవిడ ఏదైనా ఇచ్చేస్తే ఆ ట్రూత్ని బయటికి తీసుకురండి, వద్దన్ను. కానీ పదే ట్రోలింగ్ చేసుకున్నట్లు అలా తీసుకురావడం కరెక్ట్ కాదు. వ్యూయర్స్ పెంచుకోవడానికేమో అనిపిస్తుంది అనమాట. నిజం ఉండొచ్చు, అయినప్పటికీ కూడా దీని మీదే మీరు వ్యూయర్స్ పెంచుకోవాలి అనుకుంటే మీ మీద బురదపడే అవకాశం ఉంది. ఇది నా మనసుకు అనిపించింది కాబట్టి చెప్పేస్తున్నానమ్మా, నన్ను క్షమించండి. ఏదేమైనప్పటికీ కూడా మీకున్నటువంటి పరిధిలోనూ, మీకున్నటువంటి ఆ యొక్క పబ్లిక్లోనూ మీకున్నటువంటి సపోర్ట్ని బట్టి ముందుకెళ్ళండి, వద్దనట్లేదు. చెడ్డవాళ్ళు అని అంటే ఏదో సామెత ఉంది కదా, తప్పు చేసేవాడికంటే తడక తీసేవాడితో తప్పు అయిందని, అలా అయిపోద్ది లాస్ట్కి. కాబట్టి గమనించండి. ఏదేమైనప్పటికీ కూడా బైబిల్ మాత్రమే మనిషిని ప్రేమించమని చెప్పింది. బైబిల్ మాత్రమే పొరుగువాడిని నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించండి అని చెప్పింది. కాబట్టి బైబిల్ చదివి అంగీకరించి చెప్పినవన్నీ చేసినట్లయితే మనిషి జనముగా మార్చబడతాడు. ఇది నేను గమనించాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయకపోయినా పర్వాలేదు. ఎనీవే, థ్యాంక్ యూ టు ఆల్.